ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రం తప్పక చెప్పండి. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అయితే రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. మంత్రం పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు. ఏ మంత్రం చదువుతూ రాఖీ కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాఖీ కట్టే సమయంలో పఠించే మంత్రానికి రాక్షస రాజైన మహాబలి పౌరాణిక కథతో ముడిపడి ఉంది. అత్యంత దానశీలి, శక్తివంతుడైన బలిచక్రవర్తిని ఏ రక్షాసూత్రంతోనైతే కట్టారో అదే శక్తివంతమైన రక్షాసూత్రంతో తన సోదరుడికి కడుతున్నట్లు ఈ మంత్రం తెలియజేస్తుంది. ఏన వద్దో బలిరాజ దానవేంద్రో మహాబలః తేన త్వామానుపద్నామి రక్షే మాచల మాచల. అర్థం: అత్యంత దయగల రాజు బలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టెపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది. ఓ రక్షాసూత్రమా, నువ్వు ఎల్లవేళలా స్థిరంగా ఉండి నా సోదరుడికి పూర్తి రక్షణగా నిలువు అని వేడుకోవడమే ఈ ప్రార్థన అంతరార్థం. ఈ మంత్రాన్ని స్మరిస్తూ రాఖీ కట్టడం వల్ల సోదరుడికి జీవితంలో సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి ముందుగా ఒక పూజా పళ్ళెంలో రాఖీ, కుంకుమ, బియ్యం, దీపం, స్వీట్లను సిద్ధం చేసుకోవాలి. సోదరుడిని తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చోబెట్టి ముందుగా నుదిటిపై కుంకుమ, అక్షింతలతో తిలకం దిద్దాలి. ఆ తరువాత ఆయన కుడి చేతికి పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కట్టాలి. అనంతరం హారతి ఇచ్చి తీపి తినిపించాలి. సోదరుడు కూడా అక్కా చెల్లెళ్ళకి వారి ఇష్టమైన బహుమతులు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.